గందరగోళంగా ఉన్న ప్రపంచం శాంతిని, సమాధానాన్ని కోరుకుంటుంది. అది బేత్లెహేము నుండి మొదలైంది. నజరేతు అనే చిన్న పట్టణంలో మరియా అనే యువతి ఉంది. ఆమె దేవుని దయను పొందింది, విశ్వాసం గలది, దేవునిపై పూర్తి నమ్మకంతో ఉంటుంది. ఆమె ఒక వడ్రంగి అయిన యోసేపుతో నిశ్చితార్థం చేసుకుంది. అతను మంచి మనిషి, నిజాయితీగా జీవిస్తాడు. ఒకరోజు అంతా మారిపోతుంది. ఒక దేవదూత మరియకు కనిపించి అసాధ్యంగా అనిపించే సందేశం ఇచ్చాడు. లోకరక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ ద్వారా పుట్టబోతున్నాడు. మరియకు అది అసాధ్యం అనిపించినా ఆమె దేవునిపై నమ్మకం పెట్టింది. ఒకరోజు యోసేపుకు మరియా గర్భవతి అని తెలిసింది. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచకూడదని రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు. అప్పుడు దేవదూత అతనికి కలలో కనిపించి, యోసేపు, భయపడకు, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నాడు, మరియను చేర్చుకో అని చెప్పాడు. వెంటనే యోసేపు మరియను తన భార్యగా స్వీకరించాడు. ఆ దినాల్లో సర్వలోకానికి జనగణన ఆదేశం వచ్చింది కైసరు అగుస్తు నుండి. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి గర్భవతిగా ఉన్న మరియతో కలిసి నజరేతు నుండి బేత్లెహేముకు ప్రయాణమయ్యాడు. ప్రసవ సమయం సమీపిస్తోంది. పట్టణం నిండిపోయింది. ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. కాని యోసేపుకు నమ్మకం ఉంది. దగ్గర్లో ఒక పశువుల దొడ్డి కనిపించింది. అక్కడే మరియను తీసుకొచ్చాడు. మరియకు నొప్పులు మొదలయ్యాయి. యోసేపు సహాయం కోసం వీధుల్లో పరుగెత్తాడు. చివరికి ఒక వృద్ధురాలు కనిపించింది. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెకు వివరించాడు. ఆమెని ఎత్తుకొని పరిగెత్తాడు. ఆమెను తీసుకొచ్చి తన బాధ్యతను పూర్తి చేశాడు. ఆ వృద్ధురాలు ప్రసవం కోసం అన్నీ సిద్ధం చేస్తుంది. బయట యోసేపు మాత్రం చాలా కంగారు పడుతున్నాడు. చివరికి లోకరక్షకుడు పుట్టాడు. అంధకారంలో ఉన్న ప్రపంచం వెలుగుతో నిండిపోయింది. యోసేపు బిడ్డను చూసి అపార సంతోషంతో ఉన్నాడు. అప్పుడే సమీపంలోని పొలాల్లో గొర్రెల కాపరులకు గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవదూతలు కనిపించి, భయపడకండి, లోకరక్షకుడు పుట్టాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువును చూడండి అని ప్రకటించారు. గొర్రెల కాపరులు సంతోషంగా పరుగెత్తి వచ్చి బిడ్డను చూసి ఆరాధించారు. అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం వెలిగింది. దానిని అనుసరించి తూర్పు నుండి జ్ఞానులు వచ్చారు. బిడ్డను చూసి బంగారం, ధూపం, సాంబ్రాణి అందజేశారు.